ప్రైజ్ ద లార్డ్. సమస్తమును ధారాళముగా దయచేయగల యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీకు సమస్తమును సమృద్ధిగా అనుగ్రహించబడును గాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట మత్తయి సువార్తమానం 7వ అధ్యాయం 7వ వాక్య భాగం. అడుగుడి మీకు ఇయ్యబడును. ఆశీర్వాదమునకు వారసులుగా ఉండుటకు పిలువబడిన వారలారా, మనము నిత్యము ప్రార్థించుచున్న యేసయ్య మనకు కావలసిన వాటిని సమస్తమును ధారాళముగా దయచేయగల దేవుడే ఉన్నాడు. మనం అడుగు వాటి కంటేను ఊహించు వాటి కంటేను అత్యధికముగా చేయగల శక్తిగల దేవుడే ఉన్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడును అని మనకు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఇచ్చిన మాట నెరవేర్చుటకు సమర్థుడును సర్వశక్తి గల దేవుడై ఉన్నందుకు యేసయ్యకు అత్యధిక మహిమ కలుగునుగాక. మన ఆత్మీయ జీవితమునకు, శారీరక జీవితమునకు, కుటుంబ జీవితమునకు, భౌతికపరమైన జీవితమునకు కావలసినవి మనము అడిగిన ఎడల మనము సుఖము అనుభవించుటకు అడిగినవి ఆయన అనుగ్రహించును. ఆరోగ్యమును, ఆనందమును, ఆశీర్వాదమును, ఆత్మానందమును, ఆత్మాభివృద్ధియు, సంతోషమును, సమాధానమును అడిగిన ఆయన అనుగ్రహించును. మనకు వాటన్నిటినీ ఇయ్యబడినట్లుగా చెయ్యగల మహిమగల దేవుడై ఉన్నాడు. నా దేవుని ప్రియులారా, మనం గ్రహించవలసినది ఏమనగా, మనము అడగనందు వలనే మనకేమీ దొరకటలేదు అని భక్తుల ద్వారా ఆయన సెలవిచ్చి ఉన్నాడు. కావున మనము అడిగే విధానమును పరీక్షించుకునేదము. ఆయన నామమున మనం ఏది అడిగినను మనకు అది ఇయ్యబడినట్లుగా మనం విశ్వాసముతో అడిగెదము. మన అవయములలో పోరాడు భోగెచ్చల వలన అడగక, అది దేవుని చిత్తానుసారమైనది లేదో పరీక్షించి అడిగెదము. మనము ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నప్పుడు మనం ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును, ఇయ్యబడును. ఆయన యందు మనము మన యందు ఆయన మాటలు నిలిచి ఉంటూ వాటి ప్రకారముగా మన జీవితాన్ని చేసిన ఎడల మనకేది ఇష్టమో అది అడిగినప్పుడు అది ఆయన మనకిచ్చును కదా. మనం ప్రార్థన చేయనప్పుడు వేటిని మనం అడుగుచున్నామో అవి దొరికినవి అని మనము నమ్మిన ఎడల మనము వాటన్నిటినీ పొందుకునేదము. నన్ను అడుగుము, జనములను స్వాస్థ్యముగాను భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇచ్చేదను అని వాగ్దానం ఇచ్చి ఉన్నాడు కదా. కావున నా యేసయ్య చేత ఏర్పరచబడిన వారలారా, ఇది మొదలుకొని ఈ విధముగా మనము ప్రభు పాదాల చెంత నిలిచి అడిగెదం. నిశ్చయముగా మన యేసయ్య మనకు ఇచ్చునుగాక, రాకడకు సిద్ధపరచునుగాక. ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడైన యేసునాథ, నీ పరిశుద్ధమైన పాదములకి స్తుతి స్తోత్రం చెల్లించుచున్నాం. మరొక మారు మీ పాదాల చెంత చేరి మీ జీవపు మాట చేత ధైర్యపరచబడ్డానికి సహాయం చేశారు. ఈ దినం మీరు మాకు ఇచ్చినటువంటి వాగ్దానం కొరకు స్తోత్రం. అడుగుడి మీకు ఇయ్యబడును అని సెలవిచ్చిన దేవుడు, నిశ్చయముగా సమస్తమును ధారాళముగా మీరు దయచేయగలిగిన దేవుడు అయ్యా. ఇంతవరకు మేము అడగలేక పొందుకోలేక పోయాం. ఇది మొదలుకొని విశ్వాసంతో అలాగే నీ నామమును బట్టి నీ ఆజ్ఞ అనుసరించి నడుచుచు నీ మాటలు మా యందు నిలిచి ఉంటూ మేము అడుగునట్లుగా మాకు సహాయం చేయండి. నిశ్చయముగా అడుగు వాటికంటేను ఊహించు వాటికంటేను అత్యధికంగా చేయగల శక్తిగల దేవుడే ఉన్నారు గనక ఓకిరించి ఘనకార్యాలు చేసి మహిమ పొందమని మరొకసారి మీ పాదముల చెంతకి చేరుతూ తగ్గించుకుంటూ యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాను తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరుని మీ కుటుంబ సభ్యులందరూ నా దేవునిని అడిగి సమస్తమును ధారాళముగా పొందుకొని ఉందురుగాక. గాడ్ బ్లెస్ యూ.